शक्तिरूपेण संस्थिता मातृरूपेण संस्थिता नमो नमः। आर्यावर्तायै च विद्महे रत्नगर्भान्तरस्थिताय धीमहि तन्नो भरतखण्डः प्रचोदयात्। अस्मत्पुण्यधरित्रीं प्रणमाम्यहं। श्रीभारतमात्रे नमः। माता पितृगुरुभ्यो हरिः ओम्। ఈరోజు అందరూ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్త్రీలు మాత్రమే ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ తరించేస్తున్నారు. స్త్రీలు మాత్రమే ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగను జరుపుకోవాల్సింది ఎవరు? పురుషులు జరుపుకోవాలి. ఇక్కడికి వచ్చి మనం ఆత్మస్థుతిని మనమే చేసుకోవాల్సి వస్తుంది. మా స్త్రీలలో ఇంత గొప్పతనం ఉంది, ఇంత గొప్పవాడు ఉన్నారు, ఏమ్మా మనకి మనమే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. న్యాయానికి ఇక్కడ అన్ని కుర్చీలలో కూర్చోవలసింది మగపిల్లలే, ఆడపిల్లలు కాదు. స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని, స్త్రీల యొక్క గొప్పతనాన్ని ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఇందాక మా సోదరి చెప్పినట్టుగా మరి ఎలా పూజింపబడాలి, ఎలా పూజించాలని తెలియచేయవలసింది వాళ్ళక మనకు తెలియజేయవలసింది ఏమిటి? పూజింపబడే స్థితిలో మీరు ఉండాలమ్మా అని మనం చెప్తాం. ఏం డైరెక్టర్ గారు కరెక్ట్గా ఎలా పూజింపబడాలో మనం ఉండాలి, పూజించే స్థితిలో ఎలా ఉండాలో మనం. కానీ వాళ్ళని పూజించే స్థితిలో వాళ్ళని ఎలా ఉంచాలో, వాళ్ళని ఎలా చూడాలో, వాళ్ళని ఎలా ఆరాధించాలో తెలియవలసింది పురుషుడికి కదా. కాబట్టి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవలసింది స్త్రీలు కాదు, పురుషులే. నెక్స్ట్ ఇయర్ డైరెక్టర్ గారిని అడుగుతున్నా, మీరు ఆడపిల్లలు కాదు కూర్చోబెట్టాల్సిన మగపిల్లల్ని. అప్పుడు మేము బ్రెయిన్ వాష్ చేస్తాం, తలంటి పోస్తాం. నిజంగా చెప్పాలంటే తలంటి పోస్తాం. ఏమంటారు? ఇది ఏమైనా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIIT. అసలు నేనేమంటానే IIIT అనగానే అసలు మన అమ్మమ్మలు, మన నాన్నమ్మలు, మన తాతమ్మలు అందరూ IIITలోనే చదువుకున్నారు. తెలుసా మీకు ఆ విషయం? ఏమిటా IIIT? త్రిగుణాత్మకంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుణులైనటువంటి మహాలక్ష్మి, మహాసరస్వతి, ఏమ్మా మహాకాళి. వాళ్ళు 4వ తరగతితో 5వ తరగతితో కనీసం చదువు కూడా లేకుండా వేలముద్రతోనే ఉండి కూడా పురుషులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే 15-14 సంవత్సరాలకి వాళ్ళకి పాపం పెళ్లిళ్ళు చేసేసి ముక్కు ముఖం ఎరగని వాడితో పెళ్లి చేసి కట్టబడితే అవతలి కుటుంబం వాళ్ళు ఎలాంటి వారో కూడా తెలియని పరిస్థితులు ఆ ఇంటికి పంపిస్తే ధైర్యంగా, సాహసంగా ఆ కుటుంబాన్ని శృతి కలుపుకుంటూ జీవించినప్పుడే భారతీయ మహిళ యొక్క సాహసం ఏమిటో, గొప్పతనం ఏమిటో మనవాడు నిరూపించారు. కట్టుకునేవాడు మొహం తెలియదు, నాకు కూడా చేసుకునే వరకైనా ఎలా ఉంటాడో తెలియదు. ఎస్, స్వభావం తెలియదు, పరిస్థితులు తెలియవు, వాళ్ళ అమ్మగారు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, ఆడపడుచులు ఎలా ఉంటారో తెలియదు, తోటి కోడండ్రు ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళందరినీ కూడా శృతి కలుపుకుంటూ త్యాగంతో జీవించి కుటుంబ వ్యవస్థను బ్యాలెన్స్ చేసుకుంటూ మన పెద్దలు నడిచారమ్మా, జీవించారమ్మా. ప్రతి ఇంటిలో ఒక డొక్కా సీతమ్మ ఉండేది, ప్రతి ఇంటిలో ఒక ఝాన్సీ లక్ష్మి ఉంది, ప్రతి ఇంటిలో ఒక రుద్రమదేవి ఉంది. IIIT అని ఈ రోజునేదో మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటూ మనం ఏదో చదివేసుకుంటున్నామని మనం అనుకుంటున్నాం. కానీ జీవితాన్ని చదివారు వాళ్ళు. అది చెప్పడానికి వచ్చాను. జీవితం వేరు, జీవనం వేరు.
జీవితం వేరు, జీవనం వేరు. విజ్ఞానం వేరు, వివేకం వేరు. చాలా తేడా ఉంది. చాలామంది చదువుకుంటున్నారు, చదువుకుంటున్నారు కూడా. విద్యావేత్తలు, పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఐపీఎస్, ఐఏఎస్, శాస్త్రవేత్తలు, ఇంతమందిని చూస్తున్న రాజకీయవేత్తలు. మరి ఎందుకు తప్పులు చేస్తున్నారు? ఎందుకు అవినీతికి పాల్పడుతున్నారు? ఎందుకు ఘోరాలకు పాల్పడుతున్నారు? ఎందుకు నేరాలకు పాల్పడుతున్నారు? అక్కడే నా ప్రయాణం ప్రారంభమైంది. 2 కోట్ల మంది విద్యార్థులను ఎందుకు కలిశానంటే అందుకే కలిశాను. ఎందుకని? చదువుకున్న వాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. కూలీ నాలి చేసుకునేవాడు నేరాలు చేయడంలా, పేదవాడు నేరం చేయడంలా, చదువు లేనివాడు నేరం చేయడంలా. నేరాలు చేస్తున్నది, ఘోరాలకు పాల్పడుతున్నది చదువు కొన్నవాళ్లే. కారణం ఏమిటి అని నేను పరిశోధిస్తే నాకు అర్థమైంది ఒక్కటే. మోరల్ క్లాసును తీసివేయడం వల్ల, నైతిక శాస్త్రాన్ని ఎప్పుడైతే తీసి తొంగలో తొక్కేశామో, కేవలం లిటరసీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎడ్యుకేషన్. ఎత్తిపోతల పథకం కింద మీ మెదడులోకి సబ్జెక్టును కూరివేయడమే చదువు అనుకుంటే అది చాలా పొరపాటు. మార్కుల కోసం కాదు పోటీ పెట్టవలసింది, ర్యాంకుల కోసం కాదు పోటీ పెట్టవలసింది, మార్పుల కోసం, మార్పుల కోసం. ఈ పోటీలో విద్యార్థి నలిగిపోతున్నాడు. విద్యార్థి నలగడానికి కాదు ఉన్నది, విద్యార్థి వెలగడానికి. విద్యార్థి ఎప్పుడు నలిగిపోకూడదు. తల్లిదండ్రులకి మధ్య పోటీ. వాడు చూడరా ఎలా చేస్తున్నాడు, ఈ అమ్మాయి చూడరా ఎలా చదువుతుందో, వాడు అమెరికా వెళ్ళి ఎలా సంపాదిస్తున్నాడో చూడు, వాడు ఎలా బిల్డింగ్ కట్టాడో చూడు, వీడు ఎంత కారు కొన్నాడో చూడు. అమ్మాయిలతో కూడా అంతే, ఆ అమ్మాయి ఎలా ఉందో చూడు, ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు అని చెప్పి రకరకాలుగా పోటీలు తల్లిదండ్రులు పెడుతూ ఉంటారు. అలాగే ఇన్స్టిట్యూషన్కి మధ్య పోటీ, విద్యార్థికి మధ్య పోటీ. ఈ పోటీ మధ్య నలిగిపోతున్నది నా పిల్లలే, అంటే మీరే. అకాడమీని ప్రారంభం చేసి నేను చదువుకున్నది ఎంతో తెలుసా పిల్లలు మీకు? SSLC, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్. అంటే 11వ తరగతి పక్కనే ఉన్న ముసునూరు గ్రామంలో SSLC మాత్రమే నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు మాకు మోరల్ క్లాస్ ఉండేది. మధ్యలో పాఠ్యాంశాలకి మధ్యలో మాకు ఉపనిషత్తు కథలు, మోరల్ క్లాసెస్లో అనేక ఎగ్జాంపుల్స్ చెప్పేవారు. పాఠాలు మాత్రం అప్పటికప్పుడు బట్టి పట్టేసి పేపర్ మీద రాసేస్తాం, మార్కులు వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినా కిందటి క్లాస్లో ఏం చదువుకున్నామంటే ఎవరికీ గుర్తులేదు. మీకు గుర్తుందా? 10th ఏం చదువుకున్నారు, 9th ఏం చదువుకున్నారు గుర్తుందా మీకు? ఉండదు. కానీ అప్పుడప్పుడు అధ్యాపకులు చెప్పేటటువంటి గొప్ప ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మన మనసులో చిత్రీకరింపబడతాయి. అవే మన చిత్తంలో ఇప్పుడు కూడా రికార్డు చేయబడతాయి. చూడండి, మీరు ఒక పాఠం చదువుతూ ఉన్నప్పుడు మీ మనసులో ఒక టెన్షన్ ఉంటుంది, పరీక్ష అనే టెన్షన్ ఉంటుంది. దాని మీద మీకు అటెన్షన్ ఉండదు. పరీక్ష అనే టెన్షన్ వల్ల మీ అటెన్షన్ పోతుంది. అదే ఒక సినిమా చూస్తున్నప్పుడు అటెన్షన్తో సినిమా చూసినప్పుడు ఆ సినిమా కథను మొదటి నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి, నిర్మాత దగ్గర నుంచి, నటీనటుల దగ్గర నుంచి కథను మొత్తం మీరు చెప్పేయగలుగుతారు. కారణం ఏమిటి? అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మీరు, ఇక్కడ ఎంజాయ్ చేయలేకపోతున్నారు విద్యను. ఎందుకని? ఆ పరీక్ష అనే ఒక టెన్షన్ మీలో ఉండడం వల్ల. అందుకని కష్టపడి చదవమని చెప్పకూడదు, ఇష్టపడి చదవమని చెప్పారు. కష్టపడి చదవడానికి, ఇష్టపడి చదవడానికి చాలా తేడా ఉంది. కాబట్టి ప్రియమైన డాటర్స్, నా మనవరాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. ఇంకా అక్కడి నుంచి మన ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మన భారతీయులకి ఒక రకంగా హాస్యాస్పదమైన విషయమే. ఇది ఏమంటారు? ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి తల్లులు, ఇందాక పైన నాతో పాటు కూర్చున్న ఫ్యాకల్టీస్, ఎవరెవరైతే ఇక్కడ ఫ్యాకల్టీస్ అనే పదం నాకు ఎందుకో కానీ అంతగా నాకు రుచించదు. ఒకప్పుడు మనం అధ్యాపకుడు,
ఉపాధ్యాయుడు, ఆచార్యుడు అనే పదాలను వాడినప్పుడు ఆ పదాలలో ఒక గౌరవ భావం ఉండేది. ఉపాధ్యాయుడు అనగానే నమస్కరిస్తాం, గుడ్ మార్నింగ్ మ్యామ్, హాయ్ మ్యామ్ అంటూ ఉంటాం. అందరూ ఏమిటో అనుభూతి కలగదు మనకి, ఆ గౌరవ భావం ఉండదు మనకి. ఏమంటారు, ఉంటుందా ఏమ్మా? అధ్యాపకుడు అంటే తాను అధ్యయనం చేసి పిల్లవాడికి బోధించేవాడు అధ్యాపకుడు. ఉపాధ్యాయుడు పిల్లవాడి దగ్గరే విద్యార్థి సమీపంలోనే కూర్చొని, అంటే సమీపంలో కూర్చొని అధ్యయనం చేసి దగ్గర కూర్చొని బోధించేవాడు. ఉపాధ్యాయుడికి అధ్యాపకుడికి ఆచార్యుడు అంటే తాను ఆచరిస్తూ చెప్పేవాడు ఆచార్యుడు. ఈ పదాలన్నింటినీ కూడా తీసి పారేసి మనకి ఆ ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ఎప్పుడైతే బెబింగ్టన్ మెకాలే ఆ బ్రిటిష్ వ్యవస్థ వచ్చి ఎప్పుడైతే మనకి పరిచయం చేసి వెళ్ళాడో అప్పటి నుండే మన విదేశీ మానసపుత్రులుగా విదేశీ మనసులో మనకు పడిపోయి మన దేశం కంటే పరాయి దేశాన్ని ప్రేమించడం మొదలుపెట్టాం. అందుకే ఇవాళ ఆ పరాయి దేశాన్ని ప్రేమిస్తూ అక్రమార్గంలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరినీ తరిమి కొడుతున్నారు మిగతా దేశాల వాళ్ళంతా. ఎందుకని పంపించేస్తున్నారు? ఎందుకు పంపించేస్తున్నారు? ఇక్కడ మీకు IIITలో ఇందాక మీరు చూశాను, ఇన్ని రకాల సౌకర్యాలు కలిగించారు. డైరెక్టర్ గారు చెప్పినట్టు తమ సొంత పిల్లలుగా మిమ్మల్ని చూసుకుంటూ మీకు కావలసిన ల్యాబొరేటరీ దగ్గర నుంచి లైబ్రరీ దగ్గర నుంచి అన్ని రకాలుగా మీకు సౌకర్యాలు కల్పించింది ఈ నేల, ఈ భూమి, ఈ గాలి, ఈ పుస్తకాలు ఇవన్నీ మీకు అందిస్తే మన మనసంతా ఎక్కడుంటుంది? విదేశాల్లో ఉంటుంది. విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలి అని ఎవలో పడిపోతున్నాం. ఇది న్యాయమా? న్యాయమా? ఏ కాదని గట్టిగా ఎందుకు చెప్పట్లా మీరు? కాదు, ఇంత గట్టిగా చెప్పండి. కాదు కాదు కదా. స్వదేశం కదా మనకు. మన భారతదేశం కంటే కూడా గొప్పదైన దేశం ప్రపంచంలో ఏదైనా ఉన్నదా? లేదు. పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, జ్ఞానభూమి, వేదభూమి, ఇన్ని రకాలుగా బిరుదులు కలిగినటువంటి దేశం ఈ సమస్త భూమండలంలో ఎక్కడా లేదు 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 అని ప్రపంచమే ఒప్పుకున్నది. అందుకని ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయుల మేధా సంపత్తిని వాడుకుంటున్నారు, వాడుకుని వదిలేస్తున్నారు. తెలుసా చరిత్రలారా మీకు? మేధస్సులో భారతీయుడిని మించినటువంటి మేధస్సు ఎవరికి లేదని వాళ్ళకు తెలుసు. ప్రపంచ దేశాలు ఎంత చిన్న జీతం ఇచ్చినా పనిచేస్తాడని చెప్పి మన మేధో సంపత్తినంతా దోచేసుకుంటూ వాళ్ళ దేశాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. అదే జపాన్ చూడండి, వాళ్ళ దేశాన్ని వాళ్ళు చక్కగా అభివృద్ధి చేసుకుంటారు. ఒక కామెంట్ ఉన్నది, జపనీయులు పేదవాళ్ళు, జపనీయులేమో పేదవాళ్ళు, జపాన్ దేశం సంపన్నమైంది. భారతదేశం పేదది, భారతీయులు మాత్రం సంపన్నులు. అంటే తమ దేశాన్ని సంపన్నంగా ఉంచుకుంటూ వాళ్ళు సాదాగా జీవిస్తారు జపనీయులు. మనం ఏం చేస్తాం? దేశ సంపదలని మనం దోచేసుకుంటూ దేశాన్ని పేద దేశంగా చేసుకుంటాం. అది మన ఈ మధ్య కాలంలో నేర్చుకున్నటువంటి ఒక గొప్ప సూత్రం. ఇండియా ఈజ్ నాట్ పూర్ కంట్రీ, ఇండియా ఈజ్ ఎ ప్యూర్ కంట్రీ. ఇండియా ప్యూర్ కంట్రీ, నాట్ పూర్ కంట్రీ. సహజ వనరులతో ఎంతో మందికి ఆదరణ చేసి, ఎంతో మంది తన పొట్టలో పెట్టుకుని, ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చి ఎందరినో రక్షించుకున్న దేశం నా భారతదేశం, నా పుణ్యభూమి. అందుకని ఇక్కడ విద్య అనేటటువంటిది ఆ దేశానికి మన దేశానికి చాలా తేడా ఉన్నది. మీ అబ్బాయి ఏం చేస్తున్నారంటే ఏమని అడిగితే ఒకప్పుడు ఏం చెప్పారు? విద్యాబుద్ధులు నేర్పించడానికి కళాశాలకు పంపామండి అనేవారు, లేదా పాఠశాలకు విద్యాబుద్ధులు, విద్యతో పాటు బుద్ధి కూడా ఉండేది. ఇవాళ ఏమంటున్నారు? ఎడ్యుకేషన్ కోసం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, లోయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా పంపామండి అంటున్నాం. ఎంత తేడా ఉందండి? లేదా చదువు సంస్కారం లేదా అనేవాళ్ళం, ఇవాడేమంటున్నాం? సంస్కారం ఏది? ఏది చదువు, ఏది సంస్కారం, ఏది విద్య, ఏది అవిద్య? ఇక్కడ మనం బోల్తా పడిపోతున్నాం. కాబట్టి ఈ అమ్మమ్మ వచ్చింది మీకు తెలియజేయడానికి, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, మీరు ఎలా జీవిస్తే మీరు సుఖంగా ఉంటారో, ఎలా జీవిస్తే మీరు అర్థవంతంగా సుఖవంతంగా.
అర్థవంతంగా జీవిస్తారా, సుఖవంతంగా జీవిస్తారా? చెప్పండి. అర్థవంతంగా జీవించటమే భారతీయుల యొక్క జీవన విధానం. ఈ భూమి భోగ భూమి కాదు, ఈ భూమి యోగ భూమి. ఈ భూమి యోగ భూమి. ఈ భూమి యోగ భూమి. ఈ భూమి యోగ భూమి. యోగ భూమి. యోగ భూమి. యోగం అంటే ఏమిటి? కలయిక. ఎవరితో కలయిక? నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో ముందు నువ్వు తెలుసుకో. దట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్. అది లేకపోతే మీరు ఎంత చదువు చదివినా వేస్ట్ అంటున్నారు కదా. వింటున్నా, ఎందుకు ఆ చదివేందుకు, వాడికి చట్టుబడ్డలు ఎందుకు, బుద్ధి లేనప్పుడు అంటున్నారా లేదా? కాబట్టి బుద్ధిజీవిగా జీవించాలి అంటే ఆధ్యాత్మికత అనేది కూడా అంతర్గత సారంగా ఉన్నప్పుడు మాత్రమే విద్య రాణిస్తుంది. ఇది మన భారతీయమైన విద్య. ఇటువంటి భారతీయమైన విద్యను దూరం చేశాడు బెబింగ్టన్ మెకాలే అనే ఒక బ్రిటిష్ వాడు. ఇది మీకు తెలియాలి, పిల్లలు తెలియాలి ఇది మీకు. వాడు అన్నాడు 1830 ఫిబ్రవరి 2వ తేదీన. ఏమైందమ్మా దీనికి? ఫిబ్రవరి 2, 1835లో నేను భారతదేశం ఆమూలాగ్రము సంచరించి వచ్చాను. ఎక్కడ చూసినా విలువలు విలువలు విలువలే. ఒక్క దొంగ నాకు కనపడలేదు భారతదేశంలో, భిక్షగాడు నాకు కనిపించలేదు. అంత విలువలతో జీవిస్తున్నటువంటి భారతదేశాన్ని జయించడం చాలా కష్టం అనిపించింది నాకు. అందుకే నేను ఒక పద్ధతిని ప్రవేశపెట్టి జయించాను అన్నాడు. వాళ్ళు అమ్మ అని పిలుచుకునేవారు, అమ్మలను మమ్మీని చేసేసాను. నాన్న అని పిలుచుకునేవారు, నాన్నలను డాడ్ చేశాను, చంపేశాను. అమ్మేమో జీవోత్సవం అయిపోయింది, నాన్నేమో చనిపోయాడు. ఇక గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నా కర్మ నీ కర్మ, ఇది నా కర్మ అది నీ కర్మ అని ఇలా తలకాయలు కొట్టుకునే సంస్కారాన్ని తీసివేసేసి నమస్కారం అనే సంస్కారాన్ని పక్కకి నెట్టేశాను. అమ్మ నాన్నలను ఓల్డేజ్ హోమ్లో పెట్టే కల్చర్ని పెంచి పోషించాను. నిజమా కాదా? తల్లిదండ్రులు కూడా పిల్లవాడు తెలుగులో మాట్లాడితే చిన్న చూపుగా భావించే పరిస్థితికి పట్టుకొచ్చారు. ఏమిట్రా అమ్మ అని పిలిచి అందరి ముందు అవమానపడి, తల్లి నేను విన్నా, అందరి ముందు అమ్మ అని పిలిచి నన్ను అవమానం చేసావు కదరా, మమ్మీ అని పిలవలేవా, డాడ్ అని పిలవలేవా అనేవాళ్ళు హైఫై సొసైటీలో చాలా మందిని చూస్తున్నాను. ప్రియమైన నా చిరంజీవులారా, మన భాష ఎటువంటిదంటే సంస్కృతము, సంస్కరించేది. ఎప్పుడైతే సంస్కృత అనండి, మీరు సంస్కృత అనే పదాన్ని మీరు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడే మీ శరీరంలో 72,000 నాడులు కూడా యాక్టివేట్ అయి మీకు రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చేసే ఉచ్చారణ శక్తి కలిగినట్టు సంస్కృత భాష ప్రపంచ భాషలన్నింటికీ మూలం. అటువంటి సంస్కృత భాషను తీసి పారేసి మనకి ఈ విధమైన విద్యా విధానాన్ని ప్రవేశపెడితే అది గొప్పదనుకుని మా పిల్లవాడు బ్లడీ ఫుల్ని ఎంత బాగా తిట్టాడో, నన్ను ఎంత అందంగా తిట్టాడు అనుకున్నారు. అనే పరిస్థితుల్లో కూడా వచ్చేసాం. మీరు నమ్మరు, ఇది వాస్తవం. మీ కోపం రావచ్చు, కానీ వాస్తవమే మాట్లాడతాను నేను. ఇంగ్లీషు వద్దని నేను చెప్పడం లేదు, అది కంటుకు కాటుకలాగా పెట్టుకోండి, కానీ మాతృభాషను మాత్రం మరువకండి. ఆ మాతృభాషలో ఉన్న మాధుర్యం ఏమిటో, ముఖ్యంగా ఈ నూజివీడు పరిసర ప్రాంతాలు దేనికి ప్రసిద్ధి? ఈ నూజివీడు చిన్న రసాలకి పెద్ద రసాలకి ప్రాముఖ్యత వహించిన ఈ నూజివీడు. చిన్నప్పటి నుంచి ఆ చిన్న రసాలు పెద్ద రసాలు బాగా తిన్నాను నేను. అందుకే నేను ఇంత స్వచ్ఛంగా మాట్లాడగలగడానికి కారణం ఆ చిన్న రసాలు పెద్ద రసాలు రోజుకి 25 తినేదాన్ని. తెలుసా? మామిడి తోటలు మాకున్నాయి చుట్టుపక్కల. అలాంటి నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది గొప్ప వ్యక్తులు కూడా పుట్టారు. అద్భుతమైన నేల ఇది. రుద్రమదేవి కూడా నడయాడిన భూమి ఇది. అందుకే ఈ రోజున ఉమెన్స్ డే అంటున్నారు మీరు. అమ్మా, నేను ఒక్క మాట అడుగుతాను, ఇంగ్లీష్లో ఉమెన్ స్పెల్లింగ్ ఏమిటి? WOMAN ఉమెన్లోనే మ్యాన్ ఉన్నాడా లేడా? MAN మ్యాన్. SHE షీలోనే హీ ఉన్నాడు. FEMALE ఫిమేల్ లోనే మేల్ ఉన్నాడు. కాబట్టి మేలైన జాతి ఎవరిది? స్త్రీ జాతి.
మేలైన జాతి స్త్రీ జాతి. ఇది నేను చెప్పింది కాదు, సృష్టిలోనే ఏర్పాటు చేయబడింది. స్త్రీ పురుష విభాగం అన్నది, స్త్రీ పురుషుల మధ్య విభాగమే ఉన్నది తప్ప, అంటే డివిజన్ ఉన్నదే తప్ప, ఒకటిగా ఉన్నటువంటి శక్తి రెండుగా విడిపోతే అదే ఒకటి ప్రకృతి, ఒకటి పురుషుడు. ఒకటే ఉన్నటువంటి స్థితిని రెండుగా కనుక చీలిస్తే ఒకవైపేమో ఎడమ వైపేమో స్త్రీ శక్తి, కుడి వైపేమో పురుష శక్తి, రెండు ఒకటే. ఎందుకని విభాగం? ఈ విభాగాలు కనుక లేకపోతే సృష్టి నిలవదు, సృష్టి నడవదు. కాబట్టి ఈ బొమ్మల నుండి ఇన్ని బొమ్మలు తయారు కావాలి అంటే స్త్రీ పురుష విభాగం తప్పదు. కాబట్టి అది సృష్టి నిలవడానికే తప్ప ఆ విభాగం మధ్య విభేదం లేదు, విభేదం లేదు, విభేదం లేదు. అందుకని భగవంతుడు కూడా సృష్టి నిర్మాణంలోనే, ఈ విత్తనంలోనే అధిక శాతాన్ని, అధికంగా ఎక్కువ శక్తులు స్త్రీలో ప్రవేశపెట్టాడు. ఆ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో స్త్రీలో ప్రవేశపెట్టాడు. ఒక చంకలో బిడ్డను పెట్టుకుంటుంది, నెత్తి మీద ఒక సూట్ కేసు పెట్టుకుంటుంది, వీపు మీద ఒక బ్యాగ్ పెట్టుకుంటుంది, చంకలో ఒక పాలసీసా పెట్టుకుంటుంది. బిడ్డను పోషించుకుంటూ నడుస్తూ తిరుపతి మెట్లు ఎక్కుతూ గోవింద గోవింద అంటే తిరుపతి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. ఎవరి కోసం అమ్మా? తన భర్త కోసం, తన కుటుంబం కోసం. ఆ గోవిందుడిని స్మరించుకుంటూ నేను చూస్తూ ఉంటాను, ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ తల్లి కూడా అక్కడికి వెళ్ళి తన పేరు ఎప్పుడు చెప్పుకోదు. ఫలానా శ్రీనివాస్ నామదేశ తద్ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అంటుంది తప్ప తన పేరు ఎక్కడ చెప్పుకోదు. తన కోసం ఏమి చేసుకోదు కూడా, తాను చేసుకోదు. తన కోసం వంట చేసుకోదు, తన కోసం తినాలని తాను అనుకోదు. ఎవరి కోసం ఆలోచిస్తుంది? ఏమీ లేకపోతే ఆ కొండలో ఉన్న నీళ్లు కాస్త తాగేసి పడుకుంటుంది. ఇక్కడ ఎంతో మంది బిడ్డలు ఉన్నారు, అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా సింగిల్ పేరెంట్గా ఉండి ఆ తల్లి మిమ్మల్ని చదివించడానికి తాను సగం కడుపుతో ఉండి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నది. ఎందుకో తెలుసా అమ్మ? అమ్మలాగా కష్టపడకుండా మీరైనా మంచి ఉద్యోగంలో స్థిరపడి మీరు హాయిగా జీవించడం కోసం తల్లిదండ్రుల కాళ్ళకి చెప్పులు లేకుండా, బట్టలు ఉన్నా లేకపోయినా, రిక్షా లాగైనా, కూలి పని చేసైనా, నాలి పని చేసైనా, మట్టి పని చేసైనా మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నారమ్మా? వాళ్ళలాగా కాకుండా మీరు బాగా సుఖపడాలని, మీరు అర్థవంతంగా జీవించాలని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడ పంపిస్తున్నారు. తర్వాత పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల్ని ఇవాళ పిల్లలు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తున్నారు. నా కోసం ఒక్కడు రాడా, నా కోసం ఒక్క అమ్మాయి కూడా పలికేటట్టు లేదా అని అలమటిస్తున్నారు పాపం వాళ్ళు. ఎన్నో చూస్తున్నాను నేను ఎన్నో కుటుంబాలు. కాబట్టి WOM అనే మ్యాన్ ఉన్నాడు, అంతనే ఆమెను సృష్టికర్తనే ఆవిడే. బిడ్డను కంటోంది ఆవిడే, కనిన తర్వాత పోషిస్తోంది ఆవిడే, తర్వాత భుజం మీద పడుకుని లాలిపాటలు పాడుతూ నిద్రలోకి లయం చేసేది కూడా ఆవిడే. సృష్టికర్త్రి, పోషణకర్త్రి, లయకర్త్రి మూడు ఆవిడే. పురుషుడికి కూడా నేర్పించేది ఆవిడే. ఏ పిల్లవాడు కానీ పాప కానీ పుట్టగానే ఫలానా వాడు మీ నాన్న అని పరిచయం చేసేది ఎవరు? అమ్మ. అమ్మ చెబితేనే మన నాన్న ఎవరో మనకి తెలిసింది కదా. అమ్మ అనండి ఒక్కసారి మీరు. పెదాలు ఏమైంది? కలిసాయి. నాన్న అనండి, పెదాలు విడిపోయాయి. అమ్మ నిజం, నాన్న నమ్మకం. అమ్మ నిజం, నాన్న నమ్మకం. మాతృదేవోభవ అంటూ ఈ తల్లి, పితృదేవోభవ అంటూ తండ్రిని పరిచయం చేస్తోంది. ఆ తండ్రి ఆచార్య దేవోభవ అంటూ గురువును పరిచయం చేస్తున్నాడు. ఆ గురువు అతిథి దేవోభవ అంటూ సమాజాన్ని పరిచయం చేసి మిమ్మల్ని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దుతున్నారు. అందుకని అందరికంటే కూడా టీచర్ అనేది గొప్ప పదవి. చిన్నప్పుడు మా మనవరాలకు అన్నం తినిపిస్తూ, మా ఆరాధ్యకి 6 సంవత్సరాల పాప 6 బయట కూర్చొని అన్నం తినిపిస్తూ, అన్నయ్య సైంటిస్ట్ అవుతానంటున్నాడమ్మా, మరి నువ్వేమవుతావని అడిగితే నేను టీచర్ని అవుతానమ్మని అంది. ఎందుకనమ్మా? అందరూ ఇవాళ IT ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, సాఫ్ట్వేర్ కావాలంటే నువ్వెందుకు అనుకుంటున్నావు అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఏముందమ్మా, అదే ఇంజనీరింగ్ పనే చేస్తాడు, డాక్టర్ అయితే ఇంజక్షన్ ఇస్తాడు, కలెక్టర్ అయితే ఆఫీసులో అడ్మినిస్ట్రేషన్. అదే నేను కనుక టీచర్ని అయితే కలెక్టర్ని నేనే చేస్తా, డాక్టర్ని నేనే చేస్తా, ఇంజనీర్ని నేనే చేస్తా, రాష్ట్రవేత్తని నేనే చేస్తా, రాజకీయవేత్తని అందరూ నా దగ్గర తయారవుతారు. కాబట్టి
నేను టీచర్ని అవుతాను. టీచర్గానే ఉంటున్నారు. ఈ శాస్త్రం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ వీళ్ళుగానే ఉంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న బిడ్డలు ఎంతో మంది శాస్త్రవేత్తలు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, ఐఏఎస్లు అవుతారు. అధ్యాపకుడు మాత్రం అధ్యాపకుడుగానే ఉంటాడు. పిల్లలు శాస్త్రవేత్తలు అవుతారంటే అందరికంటే గొప్ప పదవి ఎవరిది? గొప్ప ఉద్యోగం ఎవరిది? చెప్పండి పిల్లలు, మీరు గురువుకు వందనం చెయ్యండి. మీకు బ్రతుకునిచ్చేది టీచర్, మీకు బ్రతుకునిచ్చేది ఉపాధ్యాయుడు, మీకు బ్రతుకునిచ్చేది అధ్యాపకుడు, మీకు బ్రతుకునిచ్చేది ఆచార్యుడు. ఇది భౌతిక విద్య. ఈ భౌతిక విద్యతో పాటు మరొకటి ఉన్నది ఆధ్యాత్మిక విద్య. నిన్ను నీవు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక్కసారి ప్రకృతి వైపు తిరగండి. మీరు ఇన్స్టిట్యూట్లో ఆ చెట్లను గమనించండి. ఆకును పోలిన ఆకు లేదే, పిందెను పోలిన పిందె లేదే, కొమ్మను పోలిన కొమ్మ లేదే, వాసన పోలిన వాసన లేదు, మనిషిని పోలిన మనిషి లేడు, గోరును పోలిన గోరు లేదు, వెంట్రుకను పోలిన వెంట్రుక లేదు, వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదే. ఇంత వైవిధ్యం అంతా సృష్టించాడే. ఈ ఇంజనీరింగ్ అంతా ఎవరిది? నీదా? నాదా? ఆ పండుగ ప్యాకింగ్ ఎవరు చేశారు? అరటి పండుకి, ఆ సీతాఫలం గింజలకి, ఆ దానిమ్మ పండుగ వరుసగా ఉన్న గింజలు, ఆ మొక్కజొన్న కండలో వరుసగా ప్రేచిన గింజలు, ఆ వేరుశనగ కాయలు 2 అరలు పెట్టి దాంట్లో 2 విత్తనాలు పెట్టి దాని మీద మళ్ళీ కవర్ వేసి ఈ ఇంజనీరింగ్ అంతా ఎవరిది? 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 ఎప్పుడైనా ఆలోచించారా మీరు? డబ్బులు పెట్టి కొనుక్కున్నాం అంతే మనకు తెలుసు. డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి వచ్చిందని ఒక్కటే మనకు తెలుసు తప్ప భగవంతుడు అంటే సుప్రీం పవర్. ఆ పవర్కి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, కానీ ఆ నేచర్కు ఉన్న పవర్ని, ఆ నేచర్కు ఉన్న శక్తి ఏదో అది మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ నేచర్లో ఉన్న శక్తే ప్రతి స్త్రీలోనూ ఉన్నది. అందుకని స్త్రీని ప్రకృతితో పోల్చారు, పురుషుడిని పురుషుడిగా పోల్చారు. ప్రకృతి పురుషుల యొక్క కలయిక. కాబట్టి అక్కడ విభేదం లేదు, విభాగమే ఉన్నది. ఆ విభాగం దేనికోసం? సృష్టి నిలబడం కోసం. అందుకని ప్రియమైన విద్యార్థులారా, ఈ వయసు నుంచే కనుక మీకు మౌలికమైనటువంటి ప్రకృతి యొక్క చట్టాన్ని కనుక, ప్రకృతి యొక్క నియమ నిబంధనలు కనుక మీరు చిన్నప్పటి నుంచి మీరు అధ్యయనం చేస్తే అప్పుడు మీరేమిటో, ఏం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 84 లక్షల జీవరాశులలో ఆకాశం వైపుకు వెళ్ళకిలా పడుకుని ఆలోచించగలిగే ప్రాణి 84 లక్షల జీవరాశులు ఒక్కటే. అతడే మానవుడు, మనిషి. ఈ మధ్యకాలంలో మనిషి అన్నవాడు మనీ ప్లస్ షీ ఈజ్ ఈక్వల్ టు మనిషి అవుతున్నాడు. మనీ ప్లస్ షీ. కనకాల వెంట పడుతున్నంతగా దేని వెంట పట్టలేదు మానవుడు. ఓ మానవానవికిది, మానవాను అడుగుతుంది ప్రకృతి. నేను మానను అంటున్నాడు. మానకపోతే ఏం చేస్తాడు? ఋతుపవనాలు గతులు తప్పుతాయి, తుఫానులు వస్తాయి, పంటలు పండకుండా ఎండిపోతూ ఉంటాయి, ఆహారం దొరక అలమటించేస్తూ ఉంటాం. ఇప్పటికే మనం బోలెడంతా కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేసి పంపించేస్తున్నాం. అందుకనే వర్షాలు పట్టలేదు, ఎండలు మండిపోతున్నాయి, రకరకాలుగా ఋతుపవనాలు గతులు తప్పుతూ నానా రకాల బాధలు మనం పడుతున్నాం. ఎందుకని చెబుతున్నాను? ఈ చదువుతో పాటు, ఈ పుస్తక జ్ఞానంతో పాటు ఆ జ్ఞానాన్ని కూడా మీరు ఎప్పుడైతే సంపాదించుకుంటారో, అణువుకి కూడా ఇందాక చక్కని పాయింట్ చెప్పారు. నాకు ఇందాక డైరెక్టర్ గారు నాకు నచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సేవక బృందం ఉన్నారో వాళ్ళని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ఎవరైతే ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు మీకు సహకరిస్తూ వస్తున్నారు, చిన్న పెద్ద అక్కడ విలువ దేనికి ఇస్తున్నాం? మనం పనికి ఇస్తున్నామా, మనిషికి ఇస్తున్నామా, దేనికి ఇస్తున్నాం? పాలు చాలా ఖరీదైంది కదా అని చెప్పి మీరు పాలతో స్నానం చేస్తారా? చేయగలరా? ఏమ్మా, పాలు ఖరీదైనది కదా అని స్నానం చేస్తామా? నీటికున్న విలువ నీటికున్నది, పాలకున్న విలువ పాలకున్నది, దేని విలువ దాని. కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదీ మనకు అవసరమే, ప్రతి ఒక్కరూ మనకు అవసరమే. అందుకని ఈ విభాగాలన్నీ కూడా సృష్టిలో ఈ విభాగాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ అంటే జ్ఞానము అంటే మేధాశక్తి, క్షత్రియ అంటే క్షాత్రశక్తి భుజబలంతో సమాజాన్ని రక్షించుకోవడం, వైశ్య అంటే ధనబలం, ధనంతో మన సమాజంలో వస్తు పంపిణీ జరగాలి, శూద్ర అంటే శ్రమశక్తి. అన్నింటికన్నా గొప్పదైంది శ్రమశక్తే, అన్నింటికన్నా గొప్ప వాళ్ళు శ్రామికులే అని మనకి వేదం చెప్పింది. పొలం దున్నేవాడు లేకపోతే, కోసేవాడు లేకపోతే, పంట ఇంటికి తెచ్చేవాడు లేకపోతే రైతు ఏం చేసుకోగలుగుతాడు? విత్తనాలు చల్లేవాడు
ఎవరి పని వాళ్ళకున్నది ఈ భూమి మీద. కాబట్టి దొరికిన పనిని ప్రేమించడం నేర్చుకోండి. రేపు మీరు ఇంజనీరింగ్ చదువుతారు, అందరికీ ఇంజనీరింగ్ ఉద్యోగాలు దొరకకపోవచ్చు. రేపు విదేశాల నుండి వచ్చేస్తున్నారు భారతదేశానికి, భారతదేశంలోకి వచ్చేస్తే భారతదేశం ఇరుకైపోతుంది, ఉద్యోగాలు లభించకపోవచ్చు, అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. రేపు జరగబోతున్నది ఇదే. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ ఐటీ బూమ్ అనేటటువంటిది ఎప్పటికైనా అటకెక్కవలసి వస్తే అప్పుడు ఏం చేస్తారు? అందుకనే ఈ భూమి అనేది ఉన్నదే, ఇది శాశ్వతం. 1 ఎకరం పొలం పెట్టుకుని 2 గేదెలను పెట్టుకున్న కావును పెట్టుకుని కూడా మనం బ్రతికించగలిగినటువంటి శక్తి ఈ భారతదేశంలో ఉన్నది. కాబట్టి నువ్వు డిప్రెషన్కు లోను కావాల్సిన అవసరం లేదు, ఉద్యోగం కోసం వెంపర్లాడవలసిన అవసరం లేదు. దొరికిన పనిని ప్రేమిస్తూ గౌరవించడం, బతకడం నేర్చుకోండిరా అని నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను. రేపు జరగబోయేది వ్యవసాయానికి ఇందాక రాగానే డైరెక్టర్ గారు అడిగాను, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఉందా సార్ అని అడిగాను. ఇక్కడ అది కూడా ఆలోచించాల్సిన విషయమే అన్నారు. రేపు భవిష్యత్తులో వ్యవసాయానికే పెద్ద పీట వేయవలసిన పరిస్థితి రాబోతున్నది. పంట పండించేవాడు లేకపోతే ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గర నుంచి రారాజైనా చక్రవర్తి అయినా అన్నం తిని బతకవలసిన వాడే కదా. కాబట్టి రైతే రాజు. జై కిసాన్ జై జవాన్. అక్కడ దేశ సరిహద్దులు రక్షిస్తున్నాడు ఎవరు? మన సైనికుడు. ఇక్కడ లోపల ఉండి మనల్ని పోషిస్తున్నాడు కిసాన్, రైతు. మనందరం రైతు బిడ్డలమే, నేను కూడా రైతు బిడ్డనే. కాబట్టి మనందరినీ కూడా రైతు అనేటటువంటి వాడు చిన్న చూపు చూపించి, నేను రైతు మట్టిలో పని చేస్తున్నా, మా పిల్లలు మట్టిలో పని చేయకూడదు, మా పిల్లలు పెద్ద పెద్ద ఫ్యాన్ల కింద కూర్చొని ఆఫీసుల్లో కూర్చొని పని చేయాలని తల్లిదండ్రులు కోరిక ఉండడం సహజమే. కానీ అది కూడా గౌరవించడం అనేది, రేపు చదువుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా, నేను పొలంలో ఎందుకు పని చేయాలి, అమ్మకి వంట దగ్గర నేను ఎందుకు సహాయం చేయాలి అనే భావనలో మీరు పడిపోవద్దు అని చెప్తున్నా మీకు. డౌన్ టు ఎర్త్, ఈ భూమికి ఎప్పుడూ కూడా విధేయులమై మనం జీవించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎందుకు ఈ వయసులో ఇక్కడ నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే, నాకు అడిగారు డైరెక్టర్ గారు ఇట్లా వస్తారా అని. కనకదుర్గ గారు నాకు ఫోన్ చేశారు, అమ్మా నేను అటువైపుకి ఆల్రెడీ వస్తున్నాను, అక్కడే ఉంటున్నాను నా ప్రాంతంలోనే, తప్పకుండా ఆ సమయాన్ని నేను మీతో సద్వినియోగం చేసుకుంటాను, ఎక్కడ పిల్లలు దొరుకుతారని వెతుక్కుంటూ వస్తాను. కాబట్టి ఇక్కడ ఐటీకి రావాలంటే ఎందుకు వచ్చాననుకున్నారు? ఇక్కడ మీకు రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చాను నేను. అడగండి డైరెక్టర్ గారు, నా కారులో నేను వస్తాను, మీరేమి శ్రమ పడకండి, నాకు బిడ్డలు కావాలి, నాకు పిల్లలు ఇవ్వండి. ఎందుకని ఎక్కడైనా ఇలా క్షేత్రాన్ని దున్ని నా కోసం రెడీ పెడితే నేను ఇలా విత్తనాలు చల్లుకుంటూ పోతూ ఉంటే ఇందులో నుంచి మరో ఝాన్సీ లక్ష్మి, ఒక సునీత విలియం, ఒక రుద్రమదేవి, ఒక సులభ, ఒక గార్కి, ఒక ద్రౌపది, ఒక సీత పుట్టకుండా ఉంటుందా? ఒక సైంటిస్ట్ ఇందులో నుంచి తయారు కాకుండా పోతాడా? తప్పకుండా నా విత్తనాలు ఎప్పటికీ వృధా పోకూడదు. అందుకని విత్తనాలు చల్లడానికి వచ్చాను. ఈ మాటలనే విత్తనాలు, ఈ మోటివేషన్ ద్వారా తప్పకుండా మీలో ఒక ఆలోచన తప్పకుండా వస్తుంది. రాత్రి 5,000 మందిని కలిశాను పామరు దగ్గర, ఒక ప్రగతి ఇన్స్టిట్యూషన్స్ లో. వాళ్ళందరూ టీచర్ ట్రైనింగ్ పోతున్నారు. 7,000 మందిని తయారు చేస్తే అమ్మ ఈ రాష్ట్రం 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. నా ఇన్స్టిట్యూట్ నుంచి 5,000 మంది ఉద్యోగాలు పొందారు ఆయన గర్వంగా చెప్పుకుంటూ ఉంటే చాలా సంతోషపడ్డాను. అందుకని ఇది ఒక కర్మాగారం. ముడిసరుకుగా మీ తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తే ఈ ముడిసరుకును తయారు చేసి అనవసరమైనన్ని పక్కన పారేసి మిమ్మల్ని ఒక శిల్పం లాగా చెక్కి బయటికి పంపిస్తే రేపు మీరు పూజింపబడి స్థితిలో ఉంటారు. ఈ శిల్పాన్ని పూజింపబడే స్థితిలో ఉండడానికి ఈ కర్మాగారంలో మిమ్మల్ని చక్కగా తయారు చేసి బయటికి పంపించి ఒక ఎసెట్గా కనుక సమాజానికి మిమ్మల్ని అప్పగిస్తే ఈ సమాజాన్ని సేవించుకుంటూ బ్రతకాలి. మనం సమాజాన్ని సేవించుకుంటూ బ్రతికిన ఈ జాతి ఇవాళ సమాజాన్ని వంచుకుంటూ బ్రతుకుతోంది. అందుకే డైరెక్టర్ గారు మీకు హెచ్చరిక చేశారు, సోషల్ మీడియాలో అనేక రకాలుగా మిమ్మల్ని వంచడానికి, మిమ్మల్ని నానా రకాలుగా మిమ్మల్ని ఆకర్షించడానికి రకరకాల పథకాల ద్వారా, రకరకాల దృశ్యాల ద్వారా చాలా రకాల మోసపూరితమైనవి జరుగుతూ వస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఆడపిల్లలు తొందరగా తమ అందాన్ని పొగిడితే పడిపోతారు.
ఆహా నీ మెడ చూస్తూ ఉంటే శంఖంలా ఉంది, అసలు నీ కళ్ళు చూస్తుంటే కలువ పూలా ఉన్నాయి, అబ్బో నీ జడ చూస్తుంటే రాత్రంతా మన ఇందా మేడం గారు జడ చూస్తే నేనే పడిపోయాను. పడిపోయి చెప్పండి. ఆ విధమైనటువంటి అందాన్ని చూస్తే పురుషుడే కాదు స్త్రీలు మనం కూడా సమ్మోహితులు అవుతాం. అలా తమ అందాన్ని ఎవరైనా కనుక పొగుడుతూ ఉంటే ప్రతి స్త్రీ కూడా తొందరగా ఆ హృదయం తొందరగా ద్రవిస్తుంది. అందుకని ప్రతి స్త్రీతో కూడా పని చేయించుకోవాలంటే ముందు బయట చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావు, అసలు జడలో ఎంత బాగున్నావు, ఆ నెక్లెస్కి అందం వచ్చింది నువ్వు పెట్టుకుంటే అంటూ మనం ఎప్పుడైతే పాపం ప్రేస్ చేస్తాం సున్నిత మనస్తత్వం తొందరగా ఇదవుతుంది. అందుకని మగపిల్లలు ఎప్పుడూ కూడా స్త్రీలను పొగడతలతో ముంచేసేసి ట్రాప్లో పడేస్తుంటారు. దయచేసి అటువంటి ట్రాప్లో మీరు పడిపోమాకండి. ఒకప్పుడు కాకి కథ ఒకప్పుడు చెప్పారు, కాకి బాబా పాటను బాగా పాడతావంట కదా అంటే పాప నిజమేననిపించింది. నమ్మేసి నోట్లో ఉన్న మాంసం మొక్క ఉంది కదా, ఆ మాంసం మొక్కని ఎత్తుకు కూడా నక్క పాడింది, అడిగింది. ఇది వెంటనే ఏం చేస్తే పాప పిచ్చిదాలా పాట పాడేస్తే ముక్కు బాగా అది ఎత్తుపోయింది. ఇప్పుడు అలా కాదు, కాకి బాబా నువ్వు పాట బాగా పాడతావంట కంటే అదేం చేసింది, ఆ మాంసం ముక్కను కాలు కింద పెట్టి పాట పాడింది. తెలివైంది. ఇప్పుడు మీరు అలా తయారు కావాలని చెప్తున్నా. ఇది మళ్ళీ కదా కాకి బాబా నువ్వు డాన్స్ బాగా వేస్తావంట కదా అంటే అదేం చేసింది, ఆ మాంసం ముక్కను సంఖలో పెట్టుకుని డాన్స్ వేసింది. అప్పుడు ఇది పడిపోయేదండి. మళ్ళీ ఏం చేసింది, కాకి బాబా ఇంకేదో చెప్పిందండి, నాట్యం చేస్తామంటే మొక్క పెట్టుకుంది, ఇంకేదో చెప్పేసేసరికి అదే చేసి గుడుక్కుని మింగేసేసి సూపర్గా డాన్స్ వేసింది. దీని యొక్క నక్క యొక్క జిత్తులు మారుతాను వాడి దగ్గర పని చేయాలి. అలాగే మీరు కూడా ఏదో ఒక పేరు పెట్టి వాట్సాప్లో మీ మెసేజ్లు పెట్టి మీ ఫోటోలు పెట్టి అసలు కాఫీ దాక్కుతున్న కప్పులు నువ్వే కనపడుతున్నావు, దుప్పట్లో ముసిగేసుకుని పడుకుంటే అసలు రాత్రి అంతా నిద్ర పట్టలేదు అనుకుంటే నమ్ము, అబ్బా అంటే అసలు తెగ పొగిడేసేసి తెగ రకాలుగా సబ్బునైనా కాకపోతే నీ వీపు తవ్వడానికి అటువంటి వాటిలో మీరు పడిపోకండి. చాలా జరుగుతాయి అలాంటివి, చాలా జరుగుతున్నాయి అలాంటివి. తర్వాత వచ్చే నిర్భయ చట్టాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. చట్టాలు ఎప్పుడు ఏమీ చేయవు. ఆ పేపర్లో మాత్రం మన మినిస్టర్లు దిగ్భ్రాంతి చెందారు, నిశ్చేష్టులయ్యారు అని 2 మాటలే వస్తాయి అంతే. నిశ్చేష్టులైన వీడు ఏమీ చేయడు, దిగ్భ్రాంతి పడ్డ ముఖ్యమంత్రి ఏమీ చేయడు, ఎవరు ఏమి చేయడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోకపోకు. నిన్ను ప్రేమించేది, నీ శ్రేయస్సు కోరేది నాలాంటి అమ్మమ్మలు, నాన్నమ్మలు, తల్లిదండ్రులు, గురువులు తప్ప నీ శ్రేయస్సు మరి ఇంకెవ్వరు కోరుకోరనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకో. లాహిరి మహాశయుడు ఒక మాట చెప్పాడు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీవారు కాదని, నువ్వు ఎవరి వాడివి కాదని ఇప్పటి నుండి గ్రహించుకో. నీతో వచ్చిన ఈ సంపాదన, నీ కార్లు, నీ బంగళాలు, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ఎకరాలు కూడా నీతో రావని కూడా చిన్నప్పటి నుండి తెలుసుకో. అందుకే చిన్నప్పటి నుండి భగవంతుడితో పరిచయం పెంచుకో, భగవంతుడితో పరిచయం పెంచుకో. అందుకని మీకు కావలసిన ఔషధం ఏమిటంటే సద్గోష్ఠి, సత్సంగం, సద్గ్రంథ పఠనం, సత్పురుషుల యొక్క సాంగత్యం, మంచి వాళ్ళ స్నేహము, మంచి పుస్తకాలు, మంచి సాహిత్యంతో పరిచయం చేసుకోవడమే మీకు సరైన ఔషధం. కాబట్టి సోషల్ మీడియా ఇవాళ ప్రపంచం మొత్తం మీ గుప్పెట్లో ఉంది. భోజనానికి లేకపోయినా సరే పర్వాలేదు, కానీ తప్పకుండా ప్రతి ఒక్క చేతిలో కూడా సెల్ ఫోన్ అనేటటువంటిది కంపల్సరీగా తల్లిదండ్రుల చేత అప్పో సొప్పో చేసిన సెల్ ఫోన్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అందులో చూసే దృశ్యాలు, వచ్చే విషయాలు ఏవి కూడా మనకి పనికొచ్చే విషయాల కంటే పనికిరానివి ఎక్కువ ఉన్నాయి. మన కన్ను ఎప్పుడూ కూడా, దృష్టి ఎప్పుడు కూడా దేని మీద పడుతుందంటే పనికిరాని విషయాల మీద పడుతుంది. అది మానవ సహజం. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు. ఆ వయసు అటువంటిది. కాబట్టి అటువంటి ప్రలోభాల్లో పడిపోకుండా, అటువంటి ప్రభావాలకు మీరు లోను కాకుండా ఉండడం కోసమే ఈ IIIT అనే ఈ ఇన్స్టిట్యూషన్ పట్టణాలకి, నగరాలకి దూరంగా ఒక గురుకుల వాతావరణంలో పెంచుతూ, ప్రకృతి మధ్యలో మీరు ప్రకృతిని అర్థం చేసుకుంటూ, పాఠ్యాంశాల మీద మీరు శ్రద్ధ పెడుతూ మీ జీవితాన్ని సరైన బాటలో నడిపించుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని ఇక్కడ ప్రభుత్వ అధినేతలు, మేనేజ్మెంట్స్ మీకు ఇక్కడ అందించారు. అంటే దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి మురిసిపోయేలాగా, ఇక్కడ మేనేజ్మెంట్ మిమ్మల్ని చూసి గర్వపడేలాగా, రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో మీరు గొప్ప శాస్త్రవేత్తలు తయారై గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటే రేపు ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి
ఎవరో ఒక ఛానల్ వాడు మీ దగ్గరకు వచ్చి మీ ముందు పెట్టి మౌత్ పీస్ మీ దగ్గర పెట్టి ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీరు ఎక్కడ చదువుకున్నారు అంటే మేము పలానా నూజివీడులో ఉన్నటువంటి IIITలో మేము ఇంజనీరింగ్ చదువుకున్నామండి. అప్పుడప్పుడు మాకు ఒక అమ్మమ్మ కూడా వస్తూ ఉండేది, ఆ అమ్మమ్మ కూడా మాకు మంచి మాటలు చెప్తూ ఉండేది. వాళ్ళ యొక్క ప్రేరణతో మేము గొప్పవాళ్ళం అయ్యామండి. మా డైరెక్టర్ గారు కూడా మాకు ఎన్నో విషయాలు చెప్పేవారని. రేపు మీరు చెప్పుకునే స్థితిలో ఎదగాలని మేము కోరుకుంటాం కదా. ఏ ఫ్యాకల్టీస్ అయితే ఇవాళ చక్కగా కుర్చీలో కూర్చొని ఆదరింపబడ్డారో, రేపు ఇదే స్టేజీ మీద మీరు ఎక్కడెక్కడ గొప్ప పనులు చేస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించుకుని ఈ డైరెక్టర్ గారు మీకు ఎదురేగి మీకు పుష్పగుచ్చం మీ చేతిలో పెట్టి మీరు ముఖ్య అతిథిగా కాలేజీకి వచ్చే స్థితికి మీరు ఎదగడానికి కావాల్సిన ప్రణాళిక మీరు తయారు చేసుకోవాలి. అలా ఎంతమందిని మేము ఆ లక్ష్యాన్ని మేము పెట్టుకుంటాం, ఆ గోల్ని మేము సాధిస్తాం అనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇంతమంది రేపు ఆ గోల్ కోసం మీరు నిర్ణయం తీసుకుంటున్నారంటే ఇంతకంటే కావాల్సిందే ఉంది చెప్పండి. మాకు ఇంతకంటే ఏం కావాలి? కాబట్టి మనలో ఉన్నటువంటి అధిక శక్తి ఏదైతే ఓర్పు, నేర్పు, ముగ్గులు వేయడంలో మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఎంత అద్భుతంగా వేస్తారమ్మా. ఆ టాలెంట్ ఎవరు నేర్పారు? ఆ చుక్కల ముగ్గురు ఏ ముగ్గురు ఎక్కడి నుంచి ఎలా కలిపి ఎలా తిప్పేశారు, ఆ రథం ముగ్గేస్తారు, ఎంత అందంగా వేస్తారు, ఎక్కడి నుంచి వచ్చింది టాలెంట్? అందుకని ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మా, పెద్దవాళ్ళు ఏది చెప్పినా, మన పూర్వీకులు, మన ఋషులు, మన మునులు తపస్సు చేసి శోధించి సాధించి మనకి చెప్పినటువంటి ప్రతి సంప్రదాయంలో కూడా ఒక సైన్స్ మాత్రమే ఉన్నది, అందులో ఆరోగ్యం మాత్రమే ఉన్నది. ఆరోగ్యకరమైన నియమాలే పెట్టారు తప్ప మనకి ఛాందసాలు పెట్టలేదు మన పూర్వీకులు. బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి, చెవులు కుట్టించుకునే దగ్గర నుంచి, ముక్కు పుడక ధరించే దగ్గర నుంచి, మాంగళ్యం ధరించే దగ్గర నుంచి, మెట్టెలు పెట్టుకునే దగ్గర నుంచి, గాజులు వేసుకునే దగ్గర నుంచి, జడ వేసుకునే దగ్గర నుంచి అన్నింటి వెనుక సైన్స్, శాస్త్రీయతే. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు, మతికి సంబంధించిన విషయం, మన దేహానికి సంబంధించిన విషయం. ఈ ఆజ్ఞాచక్రం దగ్గర కుంకుమ బొట్టు ధరిస్తున్నావు అంటే ఆజ్ఞాచక్రం ఎడాపింగళ సుషుమ్న నాడులు వేరు, నరాలు వేరు. ఇప్పుడు మన శరీరం మీద నరం కనపడుతోంది, అది కరెంటు తీగ లాంటిది. ఆ కరెంటు తీగలు ప్రవహిస్తున్న విద్యుత్ నాడి. అందుకని చనిపోయిన వాళ్ళకి నరాలు కనిపిస్తాయి కానీ నాడులు ఉండవు. చనిపోయిన వాళ్ళకి నరాలు కనిపిస్తాయి కానీ నాడి ఉండదు. ఆ నాడుల్లో నుంచి ఆ చైతన్యం అంతా వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నాడి. అందుకని 72,000 నాడులు కూడా యాక్టివేట్ అవ్వడానికి మన శరీరంలో జరిగే మార్పుల కోసం మన ఋషులు కనిపించి అందించింది. పాశ్చాత్య దేశాల వాళ్ళు పిల్లవాడు కానీ పాప కానీ పుట్టగానే వీడు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని మాత్రమే అక్కడ డాక్టర్స్ చూస్తారు. కానీ మన భారతీయులు మాత్రం మానసికంగా కూడా వాడు ఎదగడానికి 16 సంస్కారాలు పెట్టి, పుట్టినప్పుడు పుంసవన సంస్కారం అని, తర్వాత సీమంత సంస్కారం అని, తర్వాత అన్నప్రాసనని, చూడాకరమని, అక్షరాభ్యాసమని, వివాహ సంస్కారం, అంత్యేష్టి వరకు కూడా పంచభూతాలను మళ్ళీ పంచభూతాలలో కలిపేసేంత వరకు కూడా మన వాళ్ళు పెట్టింది మన పూర్వీకులు. సైన్స్ శాస్త్రం వేరు కానే కాదు. వాళ్ళు అక్కడే కూర్చొని అక్కడికి వెళ్ళి కనిపెట్టి మనకు అందించారు. సైంటిస్ట్ ఏమో ప్రయోగశాలలో కూర్చొని ప్రయోగాలు చేస్తున్నాడు. అర్థమైందా మీకు? ఈ విషయాలు కూడా మీకు తెలిసి ఉండాలి. మన భారతీయ విజ్ఞానం ఎంత గొప్పదో ఇందాక ఒక మహానుభావుడు ఒక పుస్తకం ఇచ్చారు, చాలా అద్భుతంగా ఆయన విశ్లేషించారు. ఆయన ఎవరు? సీతారామయ్య గారు అనుకుంటారు. చాలా అద్భుతంగా ఇచ్చారు ఆయన. కాబట్టి ప్రియమైన నా విద్యార్థులందరికీ సంప్రదాయంలో అందం ఉంది, అభ్యుదయంలో ఆలోచన ఉంది. ఈ అందము ఈ ఆలోచన కలిపితే ఒక నూతన శకం ఆవిష్కృతమవుతుంది. అలా నూతన శకాన్ని ఆవిష్కరించడానికి మీరందరూ కూడా విద్యావేత్తలు అవుతున్నారు, విద్యావంతులు అవుతున్నారు. అందుకని మీ ఇళ్లల్లో అమ్మాయిలు, మీ ఇళ్లలో మీ అమ్మని ఎవరైనా, మీ నాన్నగారు చనిపోతే గనుక ఎవరైనా మీ అమ్మని గనుక అవమానపరిస్తే మీరు ఊరుకోకండి. స్త్రీ భూమి మీద పుట్టిన అవమానించడానికి కాదు, అవమానాన్ని అందుకోవడానికి కాదు, అభిమానించడానికి, సన్మానించుకోవడానికే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలు చేసుకోవడం కాదు. అటువంటి తల్లి ఎక్కడైనా తారసపడితే ఆమె అమంగళం అని చెప్పి ఎవరైతే అవమానపరుస్తారో అది శాపం, అది పాపం. ఎందుకు మీరు చేసుకోలేదు ఉమెన్స్ డే? తోటి ఉమెన్ ఏమో నువ్వు అవమానపరుస్తున్నావు, మళ్ళీ ఉమెన్స్ డే చేసుకుంటావా? అమంగళం ఎలా అవుతుంది?
భర్త కోసం అన్ని రకాలుగా సమర్పించుకుంటూ, భర్త కోసం జీవిస్తూ, పిల్లల కోసం జీవిస్తూ, త్యాగం చేస్తూ, అవమానాలను భరిస్తూ ఉంటే, మగాడు చేసే పాపాలను కూడా భరిస్తూ ఉంటే, వాడు చెడు తిరుగుడు తిరిగి తాగి తందనాలాడి కొడుతూ ఉంటే కూడా భరించి భరించి కూలీనాలి పని చేసుకుంటే బిడ్డలను బతికించుకుంటోందే, ఆమెను ఎలా అవమానిస్తారు సార్? నేను చాలా మంది హాస్పిటల్స్ లో పనిచేసే కూలీనాలి చేసిన వాళ్ళని అడుగుతూ ఉంటే, అమ్మ ఏం చేయమంటే, వాడు తాగి తందనాలాడి పోతే వాడి పిల్లల కోసం అని చెప్పి నేను ఈ పని చేసుకుంటున్నానమ్మా. గుడిమెట్లు గుడిచే వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను చూసాను ఒక రోజు రోడ్డు మీద ఇట్లాగే హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే, రోడ్డు మీద కూర్చుని ఒక అమ్మాయి బిడ్డకి లోపల ఉగ్గిన్నెలో నల్ల మందు వేసి పిల్లవాడికి తాగిస్తుంది. ఏమిటమ్మా పసిపిల్లవాడికి నల్ల మందు వేస్తున్నావు అని అడిగితే, అమ్మాయి ఏం చేయమంటావు చెప్పు, అక్కడ కాంట్రాక్ట్ రోడ్డు పనికి వచ్చాను, కాంట్రాక్టర్ కనుక అక్కడ పనిలోకి వెళ్ళిపోతే కోప్పడతాడు, పిల్లవాడు మధ్యలో ఏడిస్తే కుక్కపట్టి ఏడుస్తాడు పాల కోసం. అప్పుడు ఏడుస్తున్నప్పుడు అక్కడి నుంచి నేను రాలేను కదమ్మా, అందుకని పని పూర్తి చేసుకుని వాటిని నిద్రపుచ్చేసి నల్ల మందు వేసేసి అక్కడ రోడ్డు మీద ఏమైనా పాలన్నీ కూడా స్తనాల నుంచి కారిపోయి రోడ్డు మీద కారిపోతూ ఉంటాయి, అక్కడ పిల్లవాడినేమో నేను నల్ల మందు వేసి చిన్నప్పుడే తాగుబోతులు చేశానమ్మా అంటే, వాడెవడు? బాలశివుడు. మనందరం రోడ్డు మీద హాయిగా కారుల్లో, ఆడి కారుల్లోనూ పెద్ద పెద్ద ఇన్నోవా కారులో గజ్జాగా వెళ్ళిపోతున్నాం. ఆ రోడ్డు నిర్మాణం చేసిన కూలీ మాత్రం మనకి గుర్తురాడు. ఆ నిర్మాణం చేయడానికి ఆ కూలి వాళ్ళు అన్ని రకాల త్యాగంగా బాలశివుడులను కూడా పెంచి పోషిస్తున్నారంటే అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటామా మనం? ఏది విద్య, ఏది అవిద్య, ఏది మానవత్వం, ఏది దివ్యత్వం, ఏది దైవత్వం, ఇవన్నీ ఆలోచించకుండా డిగ్రీల మీద పిహెచ్డీ చేశానండి, పట్టా పుచ్చుకున్నానండి, డాక్టరేట్ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటామే, ఇవి ఎప్పుడైనా ఆలోచించామా? ఒక చీర కట్టుకుంటున్నామంటే ఆ చీర వెనుక ఎంత కథ ఉన్నది. పత్తి పండించే రైతు దగ్గర నుంచి, ఆ కోసిన వాడి దగ్గర నుంచి, దారంగా నేసిన వాడి దగ్గర నుంచి, వస్త్రం తయారు చేసిన వాడి దగ్గర నుంచి, దర్జీగా కుట్టి తెచ్చిస్తే జాకెట్ వేసుకుంటున్నా, షర్ట్లు వేసుకుంటున్నా, ఈ చీర వెనుక ఇంతమంది పరిశ్రమ ఉంటే నా చొక్కా, నా చీర అంటూ మనం ఉంటున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాస్తుంది తప్ప 500 రూపాయల మీద నీ పేరు నా పేరు లేదే. పక్కవాడికి ఇచ్చేస్తే అతనిది అవుతుందా? అతనిది కాదు, అది రొటేట్ అవుతూ ఉంటుంది అందరి దగ్గరికి. ఈ చిన్న చిన్న విషయాలని, ఈ బేసిక్ నాలెడ్జ్ని మనం చెప్పుకోకుండా, అందుకే పూర్వపు రోజుల్లో ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అంటూ అక్షరాభ్యాసం చేయించేవారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలని ఈలోనే నేర్పించేసి ఈ జాతిని పవిత్రంగా ఉంచడానికి చేసిన విద్యమ్మ మన భారతీయ విద్య. అదమ్మా మన భారతీయ విద్య. అసలు ఈ భాష ఎలా పుట్టిందో మీకు తెలుసా? ఈ భాష ఎవరు కనిపెట్టారు? ఎంతమంది చెప్పగలరు ఇక్కడ స్టూడెంట్స్ లో? చెప్పండి, ఈ భాష ఎవరి నుంచి వచ్చింది? మనకి ఎలా మాట్లాడుతుంది? ఈ భావన ఎక్కడిది? ఈ భాష ఎక్కడిది? ధమరకుల నుంచి వచ్చిందని మీకు ఎంతమందికి తెలుసు? ఇది పరమశివుడి యొక్క ఢమరుకల నుంచి వస్తే ఆ భాష పుట్టింది మనకి. అందుకే ఓం నమశివాయ సిద్ధం నమః అంటూ అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఆ పరమశివుడిని తలుచుకుంటూ మనం ఆయనకు థ్యాంక్స్ చెప్పుకునే విద్యను మనం ప్రారంభిస్తాం. అటువంటి తాత్వికతతో కూడినటువంటి మన విద్య అది ఎవరు? అమ్మ ఒడిలో ప్రారంభమవుతుంది. అమ్మ ఒడి, బడి, గుడి, ఏదైనా సరే ప్రార్థనా మందిరం, ఈ మూడు చెడిపోతున్నాయి. ఇది కనుక చెడిపోతే జాతి మొత్తం చెడిపోతుంది. ఈ మూడింటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రేపు మీరు భవిష్యత్తులో వివాహాలు చేసుకుంటారు, రేపు భవిష్యత్తులో మీరు మాతృత్వాన్ని కూడా పొందుతారు. కాబట్టి ఇప్పటి నుంచి ఇటువంటి ఆలోచనలు మీరు పెంపొందించుకుంటే రాబోయే మీ భవిష్యత్తుని ఏ విధంగా చేసుకోవాలి ఒక ప్రణాళిక మీరు వేసుకుంటే ఆ భవిష్యత్ ప్రణాళికలో మీ జీవితాలను అర్థవంతంగా నడుపుకోగలుగుతారు. వాళ్ళ వివాహ వ్యవస్థ దెబ్బతింటోంది, ఉద్యోగ వ్యవస్థ దెబ్బతింటోంది, పౌర వ్యవస్థ దెబ్బతింటోంది, అన్ని దెబ్బతినే పరిస్థితులు పడిపోయాయి. కాబట్టి నేను ఎందుకు వస్తానంటే పిల్లల దగ్గరికి, ఈ దేశ భవిష్యత్తు మీరు, కాబట్టి భవిష్యత్తు అంతా మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మీ ఆలోచనలు ఆ విధంగా పెంపొందించుకుంటే, నేను ఒకసారి చెప్పేసి నేను విరమిస్తాను. మీకు తెలుసా చిరంజీవులారా, ఈరోజు మీరందరూ విదేశాలకు వెళ్తున్నారు చదువుల కోసం. ఒకప్పుడు మన భారతదేశానికి విద్యాభ్యాసానికి వచ్చేవారు. నలంద, తక్షశిల, నాగార్జున యూనివర్సిటీలో చదువుకోవడానికి ప్రపంచ దేశాల నుండి భారతదేశానికి వచ్చి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు మనం పొలమంటూ పోతున్నాం, మన డబ్బును గుంజేస్తున్నారు, ఇవాళ తరిమేస్తున్నారు.
అలా చదువుకునే రోజులు హ్యూయాన్ సింగ్ అనే ఒక బౌద్ధ భిక్షు భారతదేశానికి వచ్చాడు చదువుకోవడానికి. నలందాలో 6 సంవత్సరాలు, తక్షశిలలో 8 సంవత్సరాలు, మొత్తం ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాడు? 14 సంవత్సరాలు చదువుకున్నాడు. ఆ 14 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఇట్లాగే మన డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చినట్టుగా అతను వచ్చి, సార్ నేను బాగా చదువుకున్నాను, ఇక్కడ నేను ఏమిచ్చి మీకు రుణం తెచ్చుకోగలను సార్, ఇంత విజ్ఞానాన్ని ఇక్కడ సంపాదించినందుకు? నీ ఇష్టం నాయన, వెళ్ళినా నీ దేశానికి నా ఆశీర్వదించి. కాదు సార్, నేను ఒకటి అనుకుంటున్నా, ఈ విజ్ఞానం ఎక్కడైతే నేను పొందానో ఈ విజ్ఞానాన్ని నా దేశంలో ప్రచారం చేయడం ద్వారా మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను సార్ అన్నాడు. అలాగా, చాలా మంచి ఆలోచన చేసావే, తప్పకుండా బయలుదేరమన్నాడు. ఆ 14 సంవత్సరాలు తాను నేర్చుకునే విద్యను, ఆ పెద్ద పెద్ద పుస్తకాలన్నీ ఒక పెట్టెలో సర్దుకున్నాడు ఇక ఈ బౌద్ధ భిక్షు. అప్పుడు విమానాలు లేవు, బ్రహ్మపుత్ర నదిని దాటాలి. అలా బ్రహ్మపుత్ర నదిలో ఓడ ఎక్కడానికి వెళ్ళాడు ఈ బౌద్ధ భిక్షు. ఆ ట్రంకు పెట్టెల పుస్తకాలన్నీ సర్దుకుని ఓడ ఎక్కాడు. అక్కడ ముందు ఇలాగే 4 భారతీయులు ఎదురుగుండా పెద్ద మీద కూర్చుని ఉన్నారు. ఈ పెట్టె అక్కడ పెట్టేసిన తర్వాత ఒకరు అందరూ స్థిరపడిన తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. మీరెక్కడికి వెళ్తారు, రైలు ఎక్కగానే, ఒక బస్సు ఎక్కగానే మనం ఎలా అయితే పరిచయం చేసుకుంటామో అలా పరిచయం చేసుకుంటూ ఆ పరిచయం మధ్యలో తాను తన గురువు గారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా చెప్పాడు ఈ బౌద్ధ భిక్షు. అలాగా, చాలా సంతోషం, మా భారతీయమైన విద్యను మా దేశంలో ప్రచారం చేస్తాడు, మాకు చాలా సంతోషంగా ఉందని ఒకరికొకరు అభినందించుకున్నారు. ఈ లోపుగా పెద్ద వర్షం, తుఫాను, హెచ్చరిక, ఉరుములు, మెరుపులు బీభత్సంగా ఉంది ప్రకృతిలో. అప్పుడు నావికుడు అనౌన్స్ చేశాడు అందరికీ, మీరు ఎవరైనా బరువైన వస్తువులు మీ దగ్గర ఉంటే దాచిపెట్టుకోండి, బరువైన వస్తువులు ఏదంటే నదిలోకి విసిరేయండి, చిన్న చిన్న పాస్పోర్ట్లు అదేనంటే జేబులో పెట్టుకోండి అయ్యా, తుఫాను రాబోతుంది కాబట్టి పడవ కాస్త అటు ఇటు అవ్వచ్చు, మీరు జాగ్రత్త పడండి హెచ్చరిక చేశాడు. అందరూ బారేశారు. ఈ బౌద్ధ భిక్షు మాత్రం తన పెట్టెని గట్టిగా కౌగిలించుకుని కూర్చున్నాడు. ఎలా? ఇందులో అఖండమైన విజ్ఞానం ఉన్నదే, ఇది పారేస్తే రేపు నేను రివైజ్ చేసుకోవాలి, మళ్ళీ నేను మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి కదా, ఎలా పారేయాలని గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని కూర్చున్నాడు. ఇది చూశారు మన 4 భారతీయులు. మన భారతీయమైన విద్యను కదా తన దేశంలో ప్రచారం చేస్తానంటున్నాడు, మనదైన వేద విద్యను అక్కడ ప్రచారం చేస్తానంటున్నాడు కదా, మనం ఒక పని చేద్దాం, ఆ పెట్టెకు బదులుగా మన 4 కనుక నదిలోకి దూకేస్తే ఆ పెట్టె సురక్షితంగా వెళుతుంది, అతను సురక్షితంగా వెళ్తాడు, ఒకరికొకరు చెవులు దూకేశారు. అహింసో పరమోదం చాటి చెప్పే బౌద్ధ భిక్షువుని నేను ఇలా అయింది ఏమిటని తాను దూకైపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసుకుని, ఏం చేస్తున్నావు, నీ లక్ష్యం నెరవేరడం కోసమే వాళ్ళు ఆత్మాహుతి చేసుకున్నారు, కాబట్టి నీ లక్ష్యం నెరవేరాలి అంటే నువ్వు జీవించి ఉండాలి, నేను నీ దేశానికి సురక్షితంగా చేర్చే బాధ్యత నాది లే అని చెప్పి అతని స్వంతని చెప్పి అతను జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ చైనా దేశంలో వదిలిపెట్టిన తర్వాత అతను ఆ దేశానికి ఏ భారతీయుడు వచ్చినా కాళ్ళు కడిగి నెత్తన పెట్టుకుని వాళ్ళందరికీ మర్యాద చేసి పాదపూజ చేసేవట. ఇది జరిగిన కథ, ఇది జరిగినటువంటి సంఘటన, ఉట్టుమాట కాదు. అలా ఈ దేశానికి చదువుకోవడానికి వచ్చిన మహానుభావులు ఎందరెందరో పుట్టి మళ్ళీ పుడితే భారతదేశంలోనే పుట్టగలగాలి అని ఎంతోమంది కోరుకుని వెళ్ళారు. అందుకే మేరా భారత్ మహాన్, సారే జహా సే అచ్చా అంటూ ఉంటాం మనం. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ అనంటే మీరు ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ భారతదేశం మేలుకొని ఉంటుంది, యోగ సాధన చేస్తూ ఉంటుంది. యోగ సాధన అంటే ఏమిటి? యోగా సెంటర్లకు వెళ్ళడం కాదు, జీవితమే వాళ్ళకి ఒక యోగ సాధన. మార్నింగ్ లేవగానే దంతధావనం చేసుకునే దగ్గర నుంచి, మజ్జిగతో చిలికే దగ్గర నుంచి, నీళ్ళలో బావిలో నీళ్లు తోడుకునే దగ్గర నుంచి అది యోగ సాధనే మనకి. అలా యోగ సాధన చేస్తూ ఉంటుంది అనండి. ప్రపంచం అనే పసికోనకు కళ్ళు తెరవక ముందే నా దేశం జ్ఞానామృతాన్ని అందించింది. అది నా పుణ్యభూమి భారతదేశం. ఇది నేను చెప్పింది కాదు, ఒక పాశ్చాత్యుడు చెప్పిన మాట. ప్రపంచమంతా నిద్రపోతోంది ఈ సమయంలో, మనం మాత్రం సత్సంగంలో మంచి మాటలు చెప్పుకుంటున్నాం. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితి ఉండదు. ఏదైనా బ్రెడ్ ముక్కలు తినడం, పరిగెత్తడం, రావడం, సంపాదించుకోవటం, భార్య ఉండదు, పిల్లలు ఉంటారు, వీడెప్పుడు నన్ను వదిలిపోతాడని అమ్మాయి భయపడుతూ ఉంటుంది.
ఆ అమ్మాయి ఎప్పుడు నన్ను వదిలిపెట్టిపోతారని ఆయన భయపడుతూ ఉంటాడు, వీళ్ళిద్దరూ ఎప్పుడు పోతారు, పిల్లలు భయపడుతూ ఉంటారు, భయంతో జీవిస్తూ ఉంటారు పాశ్చాత్యులు. అందుకే పాశ్చాత్య దేశాల వాళ్ళ భారతదేశం వైపుకు చూస్తూ మన భారతీయతను వాళ్ళందరూ అనుష్ఠానం చేస్తూ వేదా క్లాసులు పెట్టుకుంటున్నారు, భగవద్గీత క్లాసులు పెట్టుకుంటున్నారు, డాన్సులు నేర్పిస్తున్నారు, సంగీతాలు నేర్పిస్తున్నారు. ఇవన్నీ కూడా సాధన చేస్తున్నారు పాశ్చాత్య దేశాల్లో. కాబట్టి చిరంజీవులారా, ప్రియమైన నా గ్రాండ్ డాటర్స్ అందరికీ నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్తున్నది ఒకటి, మీలో ఉన్న శక్తిని మీరు జాగృతం చేసుకోండి, మిమ్మల్ని మీరే రక్షించుకోండి, ఎవరో మీకోసం రారు. అప్పుడప్పుడు సాహిత్యంతో పరిచయం పెంచుకోండి. సాహిత్యంతో పరిచయం పెంచుకుంటే అందులో ఒక లూబ్రికేషన్ ఉంటుంది, ఒక రిలాక్సేషన్ ఉంటుంది, రిలాక్సేషన్తో పాటు ఒక రియలైజేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు సత్ప్రవర్తనతో ఉంటూ ప్రగతిశీలవతీ భవ, ధర్మశీలవతీ భవ, ఆయుష్మతీ భవ, విద్యావతీ భవ అంటూ మీరు దినదిన ప్రవర్తమానంగా మీ జీవితాలను మీరు వెలిగించుకోవాలని ఒక అమ్మమ్మలా మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.